నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది అంటూ ఉంటారు నలుగురికి సహాయపడండి అని చెప్పి. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలం గురించి చెప్పాలి అంటే ఈ సీజన్లో మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం ఆప్తుల్లాగా భావిస్తూ ఉంటాము. వాళ్ళకి నిమ్మరసమో లేకపోతే మజ్జిగో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. కానీ బయట వాళ్ళ సంగతి ఏంటి? ఈ ఎండాకాలంలో చాలామంది మనకి ఇంటికి డెలివరీ చేసేవాళ్ళు వాళ్ళందరూ నిత్యం వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళకి మంచినీళ్ళు కావాలా లేదంటే ఏదైనా కావాలా అని అడిగామా? లేదు కదా. అయితే సాధారణ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం, అది మనకి మైండ్లోకి రాదు. కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అది బయట వాళ్ళైనా సరే ఇవ్వండి, ఈ కాలంలో వాళ్ళకి చక్కటి చల్లటి నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ మనసు ఎంతో సంతృప్తి కలుగుతుంది. వాళ్ళు మొహమాటానికి కొద్దీ అడగరు, కానీ మనమే ఇస్తూ ఉండాలి. అలా వీళ్ళనే కాదండి, ఏదైనా అంటే ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో ఒక కుండలో నీళ్లు పెట్టి మన గేట్ బయట పెడుతూ ఉంటే కూడా పాపం అటు ఇటు వెళ్ళే వీధి కుక్కలు ఉంటాయి. సో అవి కూడా ఏంటి అంటే ఈ ఎండ వేడికి తట్టుకోలేవు కుక్కలు, ఏ కుక్క కూడా తట్టుకోలేదు. అలాంటప్పుడు చక్కగా వాళ్ళు వాటర్ తాగుతూ అవి కూడా వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా మనుషులైనా జంతువులైనా ఎవరికైనా మనము ఈ సీజన్లో నీళ్ళు ఇస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతే కదా, బాగా చెప్పాను. మరి ఈరోజు అటువంటి చక్కటి వంటలు అంటే మా కార్యక్రమం ద్వారా మేము ఏం చేయగలము అంటే చక్కటి ఆరోగ్యకరమైన వంటలు మీకు పరిచయం చేయడము మా బాధ్యత. అదేవిధంగా ఈరోజు మన మొదటి వంటలోకి వెళ్ళిపోదాం, మొదలు పెట్టేద్దాం. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట జొన్న అటుకుల పాపిడి చివడ. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జొన్న అటుకులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం పలుకులు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, సోంపు చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పాపిడీలు 5. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి నేను జొన్న అటుకులు, అలాగే పాపిడి, ఇంకా మిగతావన్నీ కూడా మామూలుగా చాట్లో హోమ్ మేడ్ చాట్లో వేసుకునేవి అనమాట. అయితే ఈరోజు మనం జొన్న అటుకులు ఎందుకు వాడుతున్నాం? జొన్న అటుకులు అంటే జొన్నలు ఫస్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బరువును బాగా తగ్గిస్తుంది, ఒంట్లో ఉండే కొవ్వును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో ఉండేటువంటి అధిక కొవ్వు ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది. తద్వారా ఏంటంటే మనం బరువు కూడా తగ్గుతాం. అందుకు డైటింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా జొన్న రవ, జొన్న అటుకులతో ఉప్మాలు, అలాగే జొన్న రొట్టెలు ఇవి తింటూ ఉంటారు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా జొన్న అటుకుల్లో చాలా తక్కువగా షుగర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి జొన్నలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే కూడా జొన్న అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో మంచి జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, ఇలా ఇన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అందుకు గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు ఎప్పుడు అన్నము అది తినే బదులుగా జొన్న రవ్వతో చేసిన వంటలు, జొన్న అటుకులతో చేసిన ఉప్మాలు రకరకాలు తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకు గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. అందుకు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పెద్దవాళ్లకు, అన్ని వయసుల వారికి మంచి శక్తి కావాలంటే, బరువు తగ్గాలంటే, ఎక్కువ క్యాలరీస్ రాకుండా ఎనర్జీ రావాలంటే జొన్నలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి మొదలు పెట్టేద్దామా? ఇందులో చాలా చిన్న ప్రాసెస్ అండి, అంటే పెద్ద మనకు అంటే ఉన్న పదార్థాలు ఎక్కువ అనుకోండి, ఇది చూసి మీరు చాలా భయపడతారు. ఏం లేదు, చాలా తక్కువ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ టైం మాత్రం చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. బాండి కాస్త వేడైన తర్వాత ఇందులో ముందుగా జొన్న అటుకులు వేయించేసుకుందాం. అన్నీ చాలా తక్కువ వేయించుకోవాలండి, అంటే మనకు ఒక నిమిషం కన్నా తక్కువ సమయం తీసుకుని ప్రతి ఐటెం కూడా వేయించుకోవాలి. అంటే పచ్చిగానే వేసేస్తున్నాను, పచ్చిగా ఉంటే బాగుంటాయి అనుకునే అలాగే వేసేస్తున్నాను, కానీ కొన్నిటిని మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి. అందులో ముఖ్యంగా జొన్న అటుకులు. ముందుగా కాస్త నూనె, చాలా తక్కువ అండి, ఒక ½ స్పూన్ మాత్రమే వేసాను నేను. జొన్న అటుకులు ఇది మనకు చక్కగా బయట దొరుకుతాయి. దీంతో మీరు ఎన్ని వంటలు చేసుకోవచ్చు తెలుసా? జొన్న అటుకులతో చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలము, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో ఒక పెద్ద సమస్య అయితే అన్నం తినమంటే తింటారు, కానీ ఇటువంటి తినమంటే తింటూ ఉంటారు, ఇష్టంగా తింటారు. మంచిదే కదండి. మీరు ఇది అది బయటవి పాప్కార్న్లు అవి ఇవి ఇవ్వకుండా ఇలాంటివి చేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.
ఇది మనకు డబ్బాలో పెట్టించినా కూడా, అంటే ఎక్కడికైనా మనం ట్రిప్స్కి వెళ్తున్నాం అనుకోండి, ఏ 2-3 రోజులు ఎక్కడికో చక్కగా చల్లగా ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం, అప్పుడు ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్లారు అంటే ఎప్పుడైనా టక్కని ఆకలేసినప్పుడు, ఏదో ఒకటి బోరు కొట్టి తినాలనిపించినప్పుడు కూడా ఇవి తింటే బాగుంటుంది. బోరు కొట్టి సాధారణంగా మనము చెత్త ఎక్కువ తింటూ ఉంటాం. చెత్త అంటే ఏంటి? జంక్ ఫుడ్. ఇదనో అదనో చిప్స్ అనో సడన్గా, అంటే మనకి బోరు కొట్టినప్పుడు తినే ఆహార పదార్థాలు వేరే ఉంటాయి, ఆకలేసినప్పుడు తినే ఆహార పదార్థాలు వేరే ఉంటాయి, ముఖ్యంగా పిల్లలకు. అటువంటి టైంలో కూడా మనకు ఇది చాలా బాగా ఉంటుంది అనమాట. కరకరలాడుతూ ఉంటుంది కదా నోటికి, బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో వేసేవన్నీ కూడా పిల్లలకు కూడా ఇష్టమైనవే. ఏదో మనము మరీ హెల్దీగా ఇదేం వేసేయట్లేదు, చక్కగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ పిల్లలందరూ ఇష్టపడేటువంటి పదార్థాలే వాడుతూ ఉన్నాం. ఇది ఒక్కసారి మనం వేయించేసుకుని కొంచెం, అంటే ఒక రంగు పూర్తిగా ఏం మారనక్కర్లేదు, ఎందుకంటే పూర్తిగా మారేంత వరకు మనం వేయించుకోవట్లేదు కాబట్టి. ఇది మనకు రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే కాదు, జొన్నలో చెప్తున్నా నేను, జొన్నలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి తొందరగా జబ్బులు రాకుండా మన శరీరానికి ఒక కవచ కుండలంలాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి, అంటే మన ఫుడ్ లిస్ట్లో మన ఇమ్యూన్కి ఉపయోగపడేవి చాలా రకాలే ఉంటాయి. ఇది ఒకటి, అందులో ఒకటి. వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా జొన్న అటుకుల్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నూనె మొత్తం పీల్చుకుంది కాబట్టి అటుకులుగా తొందరగా పీల్చేసుకుంటాయి. ఇంకొంచెం నూనె వేసుకున్నాను. ఇందులో ఇక మనకు కావాల్సినవన్నీ లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ముందుగా పల్లీలు వేయించేసుకుందాము. చూసుకుందాం, అంటే మనం తీసుకున్న జొన్న అటుకులకు తగ్గట్టుగా పల్లీలు. కొంతమందికి పల్లీలు ఎక్కువగా ఉంటాయి ఇష్టం, ప్రోటీన్ కాబట్టి ఎంత ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి చాలా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. పల్లీలు వేయించేసుకున్నాము. పల్లీలతో పాటు పుట్నాలు కూడా వేసేసుకుందాం. పుట్నాలు అసలు మామూలుగా ఇది ఏరుకొని మా వాడు తింటూ ఉంటాడు, బాగుంటాయి కదండి. పల్లీలు ఉట్టిగా తిన్నా బాగుంటాయి, వేయించుకొని ఇలా చక్కగా చిడువాలో వేసుకొని తిన్నా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే మనం కాస్త జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా ముక్కలాగైనా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. దీన్ని ఒక హాఫ్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత బాదాంని కూడా చక్కగా వేసుకొని వేయించేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కిస్మిస్ మనం వేయించుకోవచ్చు, లేదంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చు. కొంతమందికి వేయిస్తే ఇష్టం ఉండదు. మనం లైట్గా అన్నీ లైట్గానే వేయించుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా కాస్త పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది అలా వేగుతూ ఉన్నప్పుడు చివరిగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు ముందే వేసుకుంటే పట్ పంటాయి కాబట్టి చివరిగా నువ్వులు వేసుకుంటే దాంతోపాటు కలిసిపోతాయి. నువ్వుల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది కూడా మనము ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించుకున్నటువంటి ఈ పల్లీలు, పుట్నాలు, బాదాం, జీడిపప్పు, కిస్మిస్, పచ్చిమిరపకాయలు, అలాగే నువ్వులు, ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, చేసుకొని ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. ఇక మనం పొళ్ళు వేసుకుంటున్నామండి. ఇంతవరకు మనం ఏంటంటే పప్పుల రూపంలో ఉండేవన్నీ కూడా ఒక 20-30 సెకండ్లు వేయించుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొళ్ళు వేసుకుందాం. పొళ్ళు మాత్రం మనం వేయించాల్సిన అవసరం లేదు. రంగు కోసము, తర్వాత మంచి ఆరోగ్యం కోసము కాస్త పసుపు, ఆ తర్వాత ఇందులో కాస్త చాట్ మసాలా, మీరు ఇందులో కావాలంటే కాస్త ఆమ్చూరు ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి, అప్పుడే దానికంతా బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత కాస్త ఇంగువ, కొంచెం సోంపు, ఎందుకంటే మనకి ఇది
కొంచెం ఎక్కువ చాట్ రూపంలో చేసుకుంటున్నాం కదా, అందుకు కాస్త సోంపు. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఉప్పు, ఇంతవరకు మనం ఉప్పు అసలు వేసుకోలేదు, సో దానికి తగ్గట్టుగా ఉప్పు అనమాట. దీనికి ఉప్పు చాలా త్వరగా పడుతుందండి, ఎందుకంటే ఇది మనమేమి ఉడికించట్లేదు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువగా వేసేసుకుంటే పైనే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మనం ఇందులో ఒక చుక్క నూనె వేసుకొని చక్కగా కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది అనమాట. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదు, ఒక 2 చుక్కలు స్ప్రింక్లర్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నూనె వేసుకుంటే ఏంటంటే మనం వేసినవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట దీనికి. ఇప్పుడే మనం నూనె వేసుకున్నాము, ఉప్పులు వేసుకున్నాము, కావాల్సినటువంటి మసాలా పొళ్ళన్నీ వేసుకున్నాం కాబట్టి దీన్ని అలా ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే ఏంటంటే బాగా పడుతుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని చుడువ అయినా లేకపోతే ఈ చివిడ ఏదైనా కూడా చేసుకున్న ఒక గంట తర్వాత దాని రుచి ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే పడతాయి కరెక్ట్గా, మనం వేసుకున్న మామూలు అటుకులైనా లేకపోతే జొన్న అటుకులు ఏదైనా సరే మనం వేసిన పొళ్ళు బాగా పడతాయి కాబట్టి అప్పుడు మంచి రుచి వస్తుంది అనమాట. కానీ మనం మాత్రం గంట వెయిట్ చేయట్లేదు, ఒక 2-3 నిమిషాలు వదిలేసిన తర్వాత చివరిగా వేసుకోవాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. ఖర్జూరం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే మన ఎముకలు బలంగా ఉంటాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే అధిక శక్తినిస్తుంది. మరి ఈ రోజు నుంచే రోజు లేదా 2 రోజులకు ఒకసారైనా ఖర్జూరం తినడాన్ని మొదలు పెట్టండి. ఏం చేద్దామంటే మనం పాపిడి చివడ అన్నాం కాబట్టి పాపిడి ఏది ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. పాపిడిని ఇలా చక్కగా పై నుంచి ఇలా అందంగా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకు చక్కగా దాని రుచి అంతా కూడా కలవాలి అంటే ఒక 2-3 ఇట్లా బాగా మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. పై నుంచి కావాలంటే ఒకటి పెట్టుకోవచ్చు, అంటే ఇందులో పాపిడి ఉంది అని చెప్పడానికి. ఇలా చక్కగా కలిపేసుకొని పెట్టుకుంటే మన కరకరలాడుతూ మధ్య మధ్యలో బాగుంటుంది. భలే ఉందండి, చక్కగా ఇంట్లోనే పరిపూర్ణంగా శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇందులో ఉందని చెప్తానండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, మంచి ఉప్పు కారాలు ఉన్నాయి, ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారా, అంటే మా ప్లేట్ కూడా చాలా అందంగా ఉంది. చామగడ్డలతో మా పిచ్చుకలు కూడా ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడు జొన్న అటుకుల పాపిడి చివడ తిందామా అని చెప్పి. ఇలా తయారైపోయిందండి. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జొన్న అటుకులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం పలుకులు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, సోంపు చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పాపిడీలు 5. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి ఇప్పుడు జొన్న అటుకుల్ని వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరలా కాస్త నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, బాదాం పలుకులు, కిస్మిస్, పచ్చిమిరపకాయలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జొన్న అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త పసుపు, చాట్ మసాలా, ఇంగువ, సోంపు, ఉప్పు, కాస్త నూనె వేసి బాగా కలుపుకొని పాపిడీలను మ్యాష్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పాపిడీని పెట్టుకుని సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల పాపిడి చివడ రెడీ. చూసారు కదా, జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి. మామూలు అటుకులు కన్నా ఇంకా క్రిస్పీగా ఉంది, కరకరలాడుతూ ఉంది, చాలా ఈజీగా ఉంది. అటుకులు నమిలే సమయం కన్నా ఈ అటుకులు నమిలే సమయం చాలా తక్కువ తీసుకుంటుంది తెలుసా. సన్నగా ఉంటాయి కదా బాగా ఆ అటుకులు, ఈ అటుకులు చాలా సన్నగా ఉన్నాయి. అలాగే దీంట్లో మనకు చెప్పాను కదా, చాలా అంటే క్యాలరీస్ కానివ్వండి, షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈసారి మీరు ఇంట్లో మీ భాషలో చెప్పాలంటే చుడువా తయారు చేసుకునేటప్పుడు ఇలా జొన్న అటుకులతో ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట టమాటా అటుకుల ఉప్మా.
టొమాటోలు అలాగే అటుకులు ఈ రెండింటిని కలిపి ఉప్మా తయారు చేసుకుందాం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చిరుధాన్యాల అటుకులు 1 కప్పు. టమాటా అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం చిరుధాన్యాల అటుకుల్ని మనం సిద్ధంగా ఉంచుకున్నాం. ఇది కూడా మనకు బయట దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే చిరుధాన్యాల్లో మనకు విటమిన్ B12, B17, B6, ఐరన్, జింక్, అంటే చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ కావాల్సినటువంటి హోల్సమ్ ఫుడ్ అంటాం కదా. ప్రతి ఒక్క విటమిన్, ప్రతి ఒక్క మినరల్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. ఈ చిరుధాన్యాల అటుకులతో మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా చివడ, అలా తయారు చేసుకోవచ్చు. ఇలా ఉప్మాలాగా తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. మన అమృతం కార్యక్రమంలో మనము ఈ జొన్న అటుకులు, తర్వాత చిరుధాన్యాల అటుకులు, తర్వాత అంటే చిరుధాన్యాలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే అది కాబట్టి. దాంతోపాటు టమాటా. ఇక టమాటా గురించి చెప్పాలి అంటే ఇది మనకు క్యాన్సర్ని తగ్గించడానికి, తర్వాత బీపీ రక్తపోటుని ఒక స్టెబిలైజేషన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో కూడా అంటే మన టమాటాలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. టమాటాలో మంచి ఫైబర్ ఉంటుంది. మన స్కిన్కి, మన హెయిర్కి, మనకు ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి టొమాటో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది టొమాటో జ్యూసులు తాగుతూ ఉంటారు, తెలుసు కదా. అంటే ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు టొమాటో జ్యూస్ని బెల్లంతోనో లేకపోతే పంచదారతోనో, అంటే దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి టమాటా జ్యూస్ చేసుకోవడానికి. అలా మనకు టమాటా జ్యూస్ అనేది బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఇలా మనకి ఈరోజు టమాటా, ఇంత మంచి గుణాలు ఉన్నటువంటి టొమాటోను అలాగే చిరుధాన్యాల అటుకుల్ని ఈ రెండింటినీ కలిపి మనం ఉప్మా తయారు చేసుకుంటున్నాం. ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా, మామూలు రవ్వ ఉప్మా అలా కాకుండా ఈసారి ఇంట్లో మీరు ఉప్మా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిరుధాన్యాల అటుకులతో ఉప్మా చేయొచ్చు అని మీకు కూడా గుర్తు రావాలి. ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ఉప్మా చిన్న ప్రాసెసే, అది కొత్త ప్రాసెస్ ఏం కాదు, అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి దాంట్లో కొత్తగా మీరు నేర్చుకునేది ఏం లేదు. కాకపోతే ఏది కలిపి ఏం చేస్తున్నాము, ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది చిరుధాన్యాల అటుకులు. ఈ చిరుధాన్యాలకు సంబంధించిన పిండ్లు, అటుకులు కొంచెం మీరు తీసుకుని ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలండి. మా అమృతం కార్యక్రమం మీరు రెగ్యులర్గా చూస్తున్నారన్నట్టయితే మీకు టక్కని ఏదైనా చెప్పిన వెంటనే నచ్చుతాయి. నచ్చినప్పుడు పదార్థం ఇంట్లో ఉండకపోతే చేయలేం కదండి. నచ్చితే సరిపోదు, ఆ పదార్థాలు ఇంట్లో ఉండాలి. అందుకు ఎప్పుడూ ఎక్కువ మోతాదులో తెచ్చుకోమని ఎప్పుడు చెప్పను. చాలా తక్కువ మోతాదులో తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకుంటే ఎప్పుడైనా ఏదైనా చెప్పి నచ్చితే వెంటనే తయారు చేసుకోవచ్చు. ఆ మధ్యాహ్నానికో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు, ఆ మర్నాడో రెడీగా పెట్టుకుంటే చేసుకోవడానికి బాగుంటుంది. కాస్త నూనె వేసేసుకున్నాం కాబట్టి పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఇంకా ఉప్మాలో మనకి ఎంత చక్కగా పోపు వేసుకుంటే మనకంత కరకరలాడుతూ ఉంటుంది ఉప్మా కూడా. పోపు దినుసులు వేసేసుకున్నాము. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. టొమాటోలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్కరింట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్లో దొరికేదే కదా. అటుకులే మన కష్టం, కానీ ఇదైతే ఖచ్చితంగా దొరికేదే కాబట్టి హ్యాపీగా ఈసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంగువ. ఇంగువ వేయించేసుకున్న తర్వాత పల్లీలు కూడా మనకు కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. మీ ఇంట్లో ఈ వేసవి కాలంలో పల్లీ పట్టి అవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి. పిల్లలకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఇంతకుముందు మనం వంట చేసుకున్నాం కదా, అలా చివిడ తయారు చేసుకోవచ్చు. పల్లీలు, బెల్లం కలిపి ఒక మామూలుగా ఉండల్లాగా చేసుకుని వాళ్ళకు డబ్బాలో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా మనకు హాట్, స్వీటు రెండు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి పల్లీలు వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఇది అల్పాహారంగా బాగుంటుంది, డబ్బాల్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఈ మామూలు ప్రయాణాలకు వెళ్తూ ఉంటాం కదా, డబ్బాలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. రొటీన్కి భిన్నంగా చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి కదండి. అంటే ఎప్పుడు బొంబాయి రవ్వతో ఉప్మా అలవాటైన వాళ్లకు ఇలా ఉప్మా చేసుకోవాలంటే మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది, అంతే. 2 సార్లు చేసుకుంటే ఏదైనా అలవాటు అవుతుంది.
కొత్తదనాన్ని ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ అది మంచిదైతే. పల్లీలు వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం కొంచెం. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసుకుందాం. ఒక కప్పు టొమాటో ముక్కలు. ఇది కొంచెం మగ్గాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి టమాటా ముక్కలు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో మీరు కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసుకున్నప్పుడు రంగు మారుతుంది, అంతే. రంగు మారుతుంది, ఇంకా ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఇప్పుడు నేను చిరుధాన్యాల అటుకులతో చేస్తున్నాను కాబట్టి నాకు ఆ రంగు కావాలనుకున్నాను, టొమాటో బాగా కనిపించాలనుకున్నాను కాబట్టి పసుపు వేయట్లేదు. మీరు చక్కగా కావాల్సినట్టు వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త కారం వేసుకుందాం. మనకు కావాల్సినంత కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. మనకు కొంచెం మగ్గాయి కాబట్టి కాస్త నీళ్లు పోసుకుందాం. ఇక ఉప్మా ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా. ఈ నీళ్లు మరుగుతున్నాయి కాబట్టి ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులో కొంచెం మనము సాంబార్ పొడి వేసుకుందాం. ఎందుకు సాంబార్ పొడి? ఇది ఉప్మా కదా అంటారా? చిన్న రుచి కోసం అండి. రుచి కోసము ఏదైనా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో చక్కగా తయారు చేసుకున్నటువంటి సాంబార్ పొడి ఏదైతే ఉందో అది వేసుకోండి. ఒకవేళ మీకు నచ్చట్లేదేమో అనిపిస్తే కనుక ఇబ్బంది ఏం లేదు, వదిలేసుకోవచ్చు. అంటే రుచి కోసం అంతే. నేను మామూలుగా ఈ ఇంట్లో కూరలు, వంకాయ కూరలు అది చేస్తున్నప్పుడు కొంచెం సాంబార్ పొడి వేస్తూ ఉంటాను. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నీళ్లు మరిగాయి కాబట్టి చిరుధాన్యాల అటుకులు కూడా చివరికి ఒక కప్పు వేసేసుకుందాం. అంటే అది మునిగేదాకా మనం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేస్తే కూడా మరీ ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం మీడియంగా వేసుకుందాం వాటర్. మనము సేమియా చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా, ఆ రకంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టి, మూత లేకుండా ఉడికిచ్చేసామంటే చక్కగా పూర్తయిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఎదురు చూద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు గంజి యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. గంజిని అన్నంలో వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల ముఖ్యంగా వేసవి కాలంలో ఒంట్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ఆ తర్వాత మనకి అధిక శక్తి కూడా వస్తుంది, తద్వారా జీర్ణక్రియ కూడా పెంపొందుతుంది. మరి గంజిని తరచూ వాడడం మొదలుపెట్టేయండి. అయిపోయింది. మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా టొమాటో అటుకుల ఉప్మా కాబట్టి మా ప్లేట్లో లోపల అలాగే బయట కూడా టొమాటో ఉందండి. సో చక్కగా టొమాటో అటుకుల ఉప్మా సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టొమాటో అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చిరుధాన్యాల అటుకులు 1 కప్పు. టమాటా అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ, పల్లీలు వేసి వేయించుకోవాలి. అందులో కరివేపాకు, టమాటా ముక్కలు, కాస్త ఉప్పు వేసి వేయించుకొని మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం వేసి కలుపుకొని కొంచెం నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త సాంబారు పొడి, చిరుధాన్యాల అటుకులు వేసి కలుపుకొని కాస్త ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా అటుకుల ఉప్మా రెడీ. చూసారు కదా టొమాటో అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగా చేసుకున్నా, బాగుందండి. కారంగా ఉంది.
అసలు చిరుధాన్యాల అటుకులు ఉన్నాయన్న విషయం పిల్లలైతే ఖచ్చితంగా గుర్తుపట్టలేరు, మనకు కూడా గుర్తుపట్టడం రావట్లేదు. కాబట్టి చాలా బాగుందండి. ఎట్లాగైనా ఉప్మా అంటేనే మనకు మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇది కూడా అదే విధంగా మెత్తగా ఉంది. ఆరోగ్యకరం కూడాను, అలాగే రుచికరం కూడాను. ఖచ్చితంగా ఈ 2 వంటలు కూడా ఈరోజు అమృతంలో నేను తయారు చేసిన 2 వంటలు కూడా తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో ఈ 2 వంటలు మీకు బాగా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.